వెంకరెడ్డి గారు మంచి విజ్ఞులు. భారతీయ జనతా పార్టీకి వారు బాగా బ్రహ్మాండంగా చెప్తున్నారు. 12 సంవత్సరాలుగా ఏ నెల ఎన్ని సంవత్సరాలు పెట్రోల్ డీజిల్ ధరలు పెరగకుండానే చెప్పమనండి. 23 తర్వాత ఒక 3 ఇయర్స్ నుంచి స్టాండర్డ్గా ఉంచిండ్రు. అంతకుముందు ఎవ్రీడే 5 NP 10 NP 2 పైసా 3 పైసా 5 పైసా. ఎందుకంటే ఒక 2 రూపీస్ 3 రూపీస్ కనుక పెంచితే ధర్నాలు జరుగుతాయి, వీటి మీద యాజిటేషన్స్ వస్తాయి. యాజిటేషన్స్ రావద్దని చాలా గుజరాతీ మోడల్ ఎకానమీలో వాళ్ళు 5 NP 10 NP అంటే పెరిగినట్టు కూడా ఎవరికి తెలియకుండా వాళ్ళు స్లో పాయిజన్ లాగా ధరల పెంపును ప్రజలకు అలవాటు చేసినారు. ఇప్పుడు 3 రూపాయలు వచ్చినా కూడా ఎవరు యాజిటేషన్ చేయరు, ఎందుకంటే ఇప్పుడు వారు కాబట్టి ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు దీని గురించి మాట్లాడదని ప్రజల్ని మైండ్ సెట్ను సెట్ చేసి వాళ్ళు ఒక స్లో పాయిజన్ లాగా చేసినారు. వీళ్ళు వెల్ఫేర్ గురించి మాట్లాడుతున్నారు. ప్లీజ్ దీని గురించి పెట్రోలియం ప్రొడక్ట్స్ గురించే చెప్తున్నాను, నేను డివేట్ అవ్వను. పెట్రోలియం ప్రొడక్ట్స్ లోపల 450 రూపీస్ సబ్సిడీ ఇచ్చింది గ్యాస్ సిలిండర్కు. మీరెంత ఇచ్చారు? మీరు ఎన్ని కోట్ల కనెక్షన్స్ మీరు రిటర్న్ చేయమంటే ఇచ్చారు ప్రజలు. 50 రూపీస్ మీరు ఇచ్చిన సబ్సిడీ, అది కూడా మొన్న ఎత్తేసారు. 50 రూపాయలు 450 రూపాయలు ఇచ్చినాం సబ్సిడీ. అప్పుడు ఎంత ఉంది? క్రూడ్ ఆయిల్ ఎంత ఉంది? గ్యాస్ ఎంత ఉంది? అప్పుడు డాలర్ కాస్ట్ ఎంత ఉంది? కాదు మీరు చేస్తారు వాళ్ళు చేస్తారు అనేది కాదు, ఇప్పుడు పెరిగింది 3 రూపాయలు అని వారు అంటున్నారు. 30 రూపాయలు పెరుగుతుంది. ఇది 3 రూపాయల పెంపు ఏ రకంగా జనాల మీద భారం కాబోతోంది? అన్ని రేట్లు పెరుగుతాయి కదా. అన్ని రేట్లు పెరుగుతాయి. ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ పెరుగుతుంది, మీకున్నటువంటి ప్రతి దాంట్లో ఎసెన్షియల్ కమాడిటీస్ అన్నిట్లలో కూడా మీ రేట్లు పెరుగుతాయి. మీ ఇప్పుడు డైరెక్ట్ భారం పడేది సామాన్యుడి మీద. ఇప్పుడు పెద్దవాళ్ళ మీద ఏం భారం పడదు, సంపన్నుల మీద ఇదేం భారం పడదు, కేవలం ఇది సామాన్యుల మీదే భారం పడుతుంది. దీన్ని పే చేసేది మొత్తం కూడా కామన్ మ్యాన్ మీద వీళ్ళు అడ్డువీర్చే కార్యక్రమం చేశారు. ఎందుకంటే 8 సంవత్సరాలు ఆల్మోస్ట్ ఆల్ 7 to 8 years యూపీఏ ప్రభుత్వం లోపల మీకు 450 రూపీస్ గ్యాస్ సబ్సిడీ ఇచ్చినాం. 6 సిలిండర్లకు వారికి ఇచ్చిండ్రు. అదే కాక ఎసెన్షియల్ కమాడిటీస్ కింద డీజిల్ని చూసి మీకు 10-15 రూపాయల గ్యాప్ ఎప్పుడు పెట్రోల్కు డీజిల్కు ఉండేటువంటి దాన్ని మెయింటైన్ చేశారు. ఇన్ని మెయింటైన్ చేసిన తర్వాత కూడా మీరు అప్పుడు డాలర్ కాస్ట్ ఎంత ఉంది మీరు చూడండి. ఇవాళ డాలర్ ఎక్కడికి పడిపోయింది. అప్పుడున్నటువంటి క్రూడ్ ఆయిల్ రేట్ చూడండి, అప్పుడు ఇప్పుడు ఇంచుమించుగా సేమ్గానే ఉంది. ఆ పరిస్థితిలో 12 సంవత్సరాల నుంచి మీరు సంపాదించుకున్నారు కదా దాని మీద. 3 నెలలు ఒక 6 నెలలు ఇవ్వలేరా అండి? అప్పుడే 3 రూపాయలు కాదండి, 30 రూపాయలకు వెళ్తుంది. మీరు చూడండి, 30 రూపాయలు మీరు అన్నట్టు 30 రూపాయలకు వెళ్ళడం ఎక్కువ కాలం పట్టదు. కాకపోతే వారానికి 40 రూపాయలు పెంచారు 10 సంవత్సరాల్లో, పెంచింది 20 రూపాయలే. 20 రూపాయలు మొన్నటి వరకు మీరు 32 రూపాయల నుంచి 34 రూపాయల నుంచి మీరు 74 రూపాయలు తీసుకుపోయారు. అంటే 40 రూపాయలు పెంచారు 10 సంవత్సరాల్లో. మేము చేసింది 25 రూపాయలు పెంచారు. 25 రూపాయలు. నేను దాని గురించి చెప్పట్లేదు, మీరు చెప్తున్నారు మేమేం చేయలేదు, మేము పెంచలేదు, దేశానికి మేము కాంగ్రెస్ పార్టీ. బీజేపీ ప్రభుత్వం సిగ్గుపడాలి ప్రజలను ఇట్లా మోసం చేస్తున్నందుకు. గత 70 సంవత్సరాల నుంచి ఫ్యూయల్ ప్రైస్ 70 రూపాయలు ఉంటే మీరు 10 years లో ఇంకా 30 రూపీస్ మీరు సిగ్గుపడాలి చెప్పాలంటే. మీ కేసీఆర్ 35 రూపాయలు వ్యాట్ పెంచుకుంటూ పోయిండు. 35 రూపాయలు దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ మీరే బీఆర్ఎస్ దోచుకుంటూ పోయారు ఇప్పుడు దాకా. మీరు చెప్తున్నారు, మీరు సిగ్గుపడాలి చెప్పుకోవడానికి కూడా. మీరు ఇప్పటికైనా కూడా 35 రూపాయలు హైయెస్ట్ వ్యాట్ కలెక్ట్ చేస్తా ఉంది తెలంగాణ రాష్ట్రం. ఏ రాష్ట్రంలో లేదు చెప్తాను నేను. బ్యారెల్ ప్రైస్ 40 రూపాయలు ఉన్న రోజు కూడా మీరు 100 రూపాయలు వసూలు చేశారు, 95 రూపాయలు 98 రూపాయలు వసూలు చేశారు. ఈ రోజు బ్యారెల్ ప్రైస్ 100 అయింది, పెంచుతున్నామంటే అర్థం ఉంది. 40 రూపాయలు యూపీఏ పీరియడ్ లో ఉంది 40 రూపాయలు, 29 రూపీస్ కూడా మీ పీరియడ్ లో ఉంది. అది $40 ఉన్న రోజు కూడా మీరు 100 రూపాయలు ప్రజల దగ్గర. ఇప్పుడు ఏమంటున్నారు? ప్రపంచ వ్యాప్తంగా ఫ్యూయల్ ప్రైస్ పెరిగింది అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈవెన్ అమెరికాలో కూడా ఈ రోజు ఇండియన్ రూపీస్ తోటి పోలిస్తే 60-70 రూపాయలకు మించట్లేదు. అమెరికాలో కావచ్చు, ఆఫ్రికాలో కావచ్చు, యూరోప్ లో కావచ్చు, ఇండియన్ రూపీ తోటి పోల్చినప్పుడు 60-70 రూపాయలకు మించలేదు. మన దగ్గర 100 రూపాయలు వసూలు చేస్తాము. ఇది పరిస్థితి, బీజేపీ పరిస్థితి. ఇట్లా జబ్బాలు జరుచుకుంటూ ప్రపంచంలోనే ఐదో ఆర్థిక వ్యవస్థగా ఎదిగినాము అని చెప్పి అబద్ధాలు చెప్పిన బీజేపీ ప్రభుత్వము ఈ రోజు మళ్ళా బ్యారెల్ ప్రైస్ పెరిగింది, ప్రజల మీద నడ్డి పిలుస్తామని ఎట్లా అంటారు? ఆర్థిక శక్తి ఎదిగినాం కదా, ప్రజలను కాపాడాలి కదా. నెహ్రూతోటి పోలుస్తున్నారు. నెహ్రూతోటి పోల్చిన రోజు ఆ రోజు దేశం బడ్జెటే 500 కోట్లు. ఈ రోజు మీ బడ్జెట్ ఎంత? నెహ్రూ ప్రభుత్వానికి ఇందిరాగాంధీ ప్రభుత్వంతో పోలుస్తారండి? ఆ రోజున్న ఆర్థిక పరిస్థితి ఏంది? ఆ రోజున్న బడ్జెట్ ఎంత? ఈ రోజు మీ బడ్జెట్ ఎంత?
ప్రపంచంలో 5 ట్రిలియన్ దాటినామని గొప్పగా చేసిన ప్రధానమంత్రి గారు ఈ రోజు ప్రజలను మోసం చేయడానికి కాక ఈ ప్రజల మీద నడివిరుస్తందుకు గత 10 సంవత్సరాల నుంచి కార్పొరేట్ కంపెనీలకు దోచిపెడతాను, పెట్రోలియం కంపెనీలను దోచిపెడతాను, రిలయన్స్ పెట్రోల్లను కాపాడతాను చేసిన ప్రయత్నమే తప్ప ఒక సమాధానం చెప్పండి. నేను అడుగుతాను ఒకటే సమాధానం. కాదు ఒక విషయం వారు అడిగిన దానికి చెప్పండి. కిషన్ రెడ్డి గారు కొన్ని పాయింట్స్ రేజ్ చేస్తారు సార్, చెప్తున్నారు. వెంకటరెడ్డి గారు ఆన్సర్ చేస్తారు. తెలంగాణనే క్రాస్ చెక్ చేద్దాం. ప్రజలకు ఏం చెప్తారు? రష్యా అమెరికా బెదిరించేంత వరకు రష్యా నుంచి మంచిగా చౌకగా మనం తెచ్చుకున్నాం ఆయిల్. అది ఒకసారి అమెరికా కన్నెర చేశాక మనం తగ్గించేసుకున్నాం. ఇప్పుడు కూడా వస్తూనే ఉంది, వస్తున్నాం, తగ్గించేసుకున్నాంలేండి. అది అమెరికా బెదిరించేంత శక్తి భారత్ మరి ఎందుకు తగ్గించారు? వీడియోలన్నీ చూస్తాం. తగ్గింది కానీ రామాధవ్ గారు ఏం మాట్లాడినారు ఆర్ఎస్ఎస్ తరఫున పోయి అమెరికాలో అనేది మేము వీడియోలు చూసినామండి. వీడియోలు చూసినాం అమెరికా. ట్రంప్ ఏమైనా మాట్లాడతాడు, ఏ టైం కి ఆయన నోటుకు వచ్చింది మాట్లాడతాడు. మీరు వింటారా? మీరు నమ్ముతారా అంటున్నా? నేను పాకిస్తాన్ భారత్ యుద్ధం నేనే ఆపినని చెప్పిండు, మొన్న కూడా చెప్పిండు. ఇరాన్ చెప్తే వాళ్ళు ఆపేస్తారని చెప్పారు. అలాంటి ట్రంప్ మాట్లాడిన మాటలు ఖండించారు ఎప్పుడైనా? ఓపెన్ గా ఒక మాట అన్నారా? చాలా సార్లు మై డియరెస్ట్ ఫ్రెండ్ ట్రంప్ అంటారు. ట్రంప్ మాటలను ఒకసారి ఖండించారు. మినిస్టరు ఎన్నో సార్లు ఎన్నో సందర్భాలు ఖండించారు. ట్రంప్ మాట్లాడుతున్నప్పుడు మాట్లాడినంత మాత్రాన ఇంపాక్ట్ భారతదేశం మీద ఉండదండి, అస్సలు ఉండనే ఉండదు. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏం చేయాలో చేస్తారు. ఆ సైలెంట్ గా ఇప్పుడు నిన్న పోయారు యూఏఈకి. ఎల్పిజి గ్యాస్ సరఫరా ఏ విధంగా చేసుకోవాలి, పైప్ లైన్స్ ద్వారా కానీ లేకపోతే ఏదైతే ఒమాన్ నుంచి ఒక దగ్గర 30,000 కోట్ల రూపాయలు 40,000 కోట్ల రూపాయలు ఈ సముద్రంలో వేసి ఏ విధంగా తెచ్చుకోవాలి. ఎందుకంటే ఆర్మూజ్ అనేది ఎప్పుడైనా ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఫ్యూచర్ ప్లాన్ కోసం వెళ్ళాలి. నేను ఒకటే అడుగుతున్నా, వారు విశ్వగురు అని చెప్పి మనం జబ్బలు జరుచుకుంటున్నాం, రకరకాల ప్రచారాలు చేసుకుంటున్నాం. ముందు చూపేది వాళ్ళు చేయలేదు. నేను 70 ఏళ్ల గురించి మాట్లాడట్లా, 12 ఏళ్ల నుంచి మేము అద్భుతాలు చేస్తున్నాం అని చెప్తున్న వాళ్ళు మీకేది ముందు చూపేది? ఇంపోర్ట్స్ మీద ఇంతలా డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి ఏంటి? ఆయిల్ రిజర్వ్స్ ఏవి? 2014లో 77% ఇంపోర్ట్స్ ఉంటే పెట్రోల్ అండ్ డీజిల్ విషయంలో ఇప్పుడు 88% పెరిగింది. ఇంపోర్ట్స్ ఎందుకు పెరుగుతున్నాయి? పాపులేషన్ పెరగలేదా? ఏం చేస్తున్నారు? ఇంపోర్ట్స్ తగ్గించడానికి ఏం చేస్తున్నారు సార్? చైనా ఎగ్జాంపుల్ చెప్తా. అన్ని రకాలుగా ప్రపంచంతో సంబంధాలు తెగిపోయినా సరే 90 రోజుల పాటు జనాలకి ఇబ్బంది లేకుండా ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి చైనాలో. ఏం చేసింది భారత్? ఏం చేసింది? ఒక్క నిమిషం చెప్తాను, మీకు సమాధానం చెప్తాను. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పుడు, మన హైదరాబాద్కి వచ్చినప్పుడు కొన్ని సూచనలు చెప్పారు. సూచనలు అంటే కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే బీఆర్ఎస్ నాయకులు కానీ వాళ్ళు ఖండించవచ్చు. మేము చెయ్యము, మీరెవరు చెప్పడానికి, మా ఇష్టం వచ్చాడు చేసుకుంటాడు, చేసుకోండి, ఎవడొద్దన్నాడు. ఫోర్స్ఫుల్గా ఇంపోజ్ చేయట్లే మీ మీద. భారతదేశ ప్రజల కోసం, తెలంగాణ ప్రజల కోసం కానీ ముందు చూపు కోసం కొన్ని పాయింట్స్ చెప్పారు, సూచనలు. ఏంటంటే మన దగ్గర ఫారిన్ రిజర్వ్స్ కానీ, మన దగ్గర ఎందుకంటే ఇప్పుడు మోస్ట్ ఆయిల్ కానీ లేకపోతే గోల్డ్ కానీ రసాయన ఎరువులు కానీ ఇవన్నీ కూడా చాలా వరకు మనం ఇంపోర్ట్ చేసుకుంటా ఉన్నాం. మన ఫారిన్ రిజర్వ్స్ తగ్గుతూ ఉన్నాయి. మనకు ఆ ఫారిన్ కరెన్సీ అంతా కూడా డాలర్ రూపంలో బయటకు వెళ్తూ ఉంది. దానివల్ల కొంత ఇంపాక్ట్ భారతదేశం మీద పడుతుందని చెప్పేసి ఒకటి. నెంబర్ 2 ఏంటంటే వీళ్ళు ఇప్పుడు ఏమంటున్నారు, ముందు చూపు లేదా అని చెప్తున్నారు. ముందు చూపు కోసమే ఇదంతా కూడా చెప్పింది. ముందు చూపు కోసం మీరు కొన్ని సూచనలు చేశారు. ఆ సూచనలు పాటిస్తే రేపొద్దున మనం కూడా సెల్ఫ్ డిపెండెన్స్ మనం చేయగలుగుతాము, తెచ్చుకోగలుగుతాం. ఆత్మ నిర్భర్ భారత్ కింద రకరకాలుగా. నేను ఎందుకంటే ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్స్ వచ్చినాయి. ఎవరి హయాంలో వచ్చినాయి చెప్పండి? ఎంతమంది వాడుతూ ఉన్నారు? ఇప్పటికి కూడా మనం ఇంకా పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. నార్వే అనే దేశం ఉంది కదా, నార్వేలో అంతకుముందు ఆయిల్ ఉంది, వాళ్ళకి సఫిషియంట్ ఆయిల్ ఉంది, కానీ కంప్లీట్గా వాళ్ళు కన్వర్ట్ అయిపోయారు ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడుతూ ఉన్నారు. సో దాని ఆయిల్ ఇప్పుడు వాళ్ళు డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు, మిగతా కంట్రీస్ మీద డిపెండెన్స్. మనం కూడా ఆ దిశగా వెళ్ళాలి. ఆల్టర్నేట్ ఫ్యూయల్ కోసం మనం తెచ్చుకోవాలి. మనం రకరకాల ఇప్పుడు కంటిన్యూస్గా మనం ఆయిల్ మీద డిపెండ్ అవుతాం. మీరు అన్నది కరెక్ట్. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ చేంజ్ వస్తూ ఉంది. అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ విపరీతంగా సబ్సిడీ ఇస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు. ఆ విధంగానే ముందుకు పోతా ఉన్నాయి. ఈ ఫ్యూచర్లో కూడా ఇంకా ఎక్కువ చేసుకోవాల్సిన అవసరం చాలా ఎక్కువ ఉంటుంది. ఆల్టర్నేట్ ఫ్యూయల్ కోసం వైపు వెళ్ళాలి, అవసరం చాలా ఎక్కువ ఉంటుంది. అందుకనే ఎలక్ట్రిక్ వెహికల్స్ కానీ లేకపోతే మిగతా సోలార్ కానీ రకరకాలుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వ పథకాలు వస్తూ ఉన్నాయి. వాటిని ఉపయోగించుకోవట్లేదు మనం.
అవి ఉపయోగించుకుంటే డెఫినెట్ గా మనం మిగతా దేశాల మీద ఆధారపడకుండా, ఇప్పుడు చూడండి హార్మోజ్ సెల్స్ అంది, రేపొద్దున ఇంకో యుద్ధం వస్తుంది, మళ్ళీ ఇదే ఇష్యూస్ వస్తాయి. మనం కూడా కొంత రియలైజ్ అవ్వాలి, ప్రజలు కూడా కొంత ముందు చూపు కోసం రావాలి అని ఆలోచన నేను చెప్తాను. మీరు ఏ పిలుపునిచ్చినా ప్రజలు చేయడానికి రెడీగా ఉంటారు. పళ్ళేలు కొట్టమంటే పళ్ళేలు ఎక్కడో చెప్పండి, ప్రతిపక్ష పార్టీలు గగ్గోలు పెడతా ఉన్నాయి, ఏం చేస్తున్నాయి, గగ్గోలు పెడతా ఉన్నాయి. ఏం చేస్తున్నాయి అంటే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? వంట నూనె తగ్గించుకోవాలని చెప్తున్నారు సార్. వంట నూనె మనం ఎందుకు సెల్ఫ్ సఫిషియెంట్ కాలా వంట నూనె ప్రొడక్షన్ విషయంలో? మన భూమి లేదా, రైతులు లేరా, వ్యవసాయం తెలిసిన రైతులు లేరా? మనం వేరే దేశాల మీద డిపెండ్ మన కూడా మనకు ఎంఎస్పీ పెంచాం అన్ని రకాలుగా. అంటే ఎందుకంటే ఆహార ధాన్యాలు కూడా డెఫినెట్ గా మనకు సెల్ఫ్ సఫిషియెంట్ గా ఉండాలి, ఎక్స్పోర్ట్ చేసే కంటే మన దగ్గర ఎక్కువ ఉండాలని చెప్పేసి దగ్గర అన్ని 24 ధాన్యాల కోసం మనం ఎంఎస్పీ పెంచారు, మన్నని పెంచారు. దగ్గర ఈవెన్ జొన్నలకు కూడా 400 రూపాయలు, 300 రూపాయలు, 400 రూపాయలు కందులకి. ఇట్లాంటి అంటే రైతులకు కూడా ఒక ఎంకరేజ్మెంట్, అంటే ఇట్లాంటి ఎంఎస్పీ పెంచినప్పుడు డెఫినెట్ గా రైతులు కూడా కొంత ఎంకరేజ్, వాళ్ళు కూడా ఎక్కువ పెంచుకునే అవకాశాలు ఉంటాయి, ఉత్పత్తి ఎక్కువ పెంచుకునే అవకాశాలు ఉంటాయి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం పెంచుతా ఉంది. సో అది వస్తుంది, డెఫినెట్ గా వస్తుంది. ఇప్పటిదాకా అప్పటి నుంచి ఇప్పటికి కొంత పెరిగింది, కానీ పాపులేషన్ తో పాటుగా ఇంకా పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ విధంగా ముందుకెళ్ళాలి. నేను ఇప్పుడు కిషన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, ఎస్ రిచెస్ట్ కంట్రీ అని చెప్పి నేను ఒక మాట అడుగుతా, రిచెస్ట్ కంట్రీ 4th లార్జెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అని చెప్పి ఉంది. ఇంకా ముందు పోతా ఉంటాం. కిషన్ రెడ్డి గారు సరే వస్తాం, మళ్ళీ కూడా వస్తాం డెఫినెట్ గా. అది మనం ఎందుకంటే సెల్ఫ్ సఫిషియెంట్ గా ఆత్మ నిర్భర్ భారత్ కింద రకరకాల మేడం ఇప్పుడు మీరు చూస్తలేరా ఇప్పుడు దాకా? అంటే ఎన్ని కంపెనీస్ వచ్చినాయి, ఎన్ని ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి, ఏ విధంగా అభివృద్ధి చెందుతా ఉంది మీరు చూస్తలేరా? అంటే ఉంది కదా, నంబర్స్ అయితే ఉన్నాయి కదా, నేను చెప్పాల్సిన అక్కర్లే. మళ్ళీ నేనేమంటున్నా కిషన్ రెడ్డి గారిని, ఒకవేళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రిచెస్ట్ స్టేట్ అని చెప్పారు, రిచెస్ట్ స్టేట్ అని చెప్పారు. మరి వీళ్ళ హయాంలా మరి పెట్రోల్ రేట్లు ఒకవేళ తగ్గినా పెరిగినా కూడా 35 రూపాయలు ఎందుకు వ్యాట్ కలెక్ట్ చేశారో ఒక్కసారి చెప్పండి. 35 రూపాయలు దేశంలోనే నెంబర్ 1 ఏది తెలంగాణ రాష్ట్రం వ్యాట్ కలెక్ట్ చేయడం ఎందుకు పెంచారు చెప్పండి. కేంద్ర ప్రభుత్వం ఆయిల్ కార్పొరేషన్ సపోర్ట్ చేయమని చెప్పండి, వీళ్ళిద్దరిని సపోర్ట్ చేయమని చెప్పండి, ఇప్పుడు సపోర్ట్ చేయమని చెప్పండి. ఎన్ని రాష్ట్రాలు వీళ్ళ సొంత రాష్ట్రాలు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు కానీ మిగతా రాష్ట్రాలు కూడా ఎందుకు రాలేదు ముందుకు? కాదు ఇప్పుడు 2014 2015లో జిఎస్టీ తెచ్చినప్పుడు వీళ్ళు ఎందుకు ఒప్పుకోలేదు, ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు? ఇప్పుడు కూడా రమ్మని చెప్పండి. నేను ఒకటి అడుగుతా, వ్యాట్ ని నిజంగానే వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ ప్రజల మీద, తెలంగాణ ప్రజల కోసం బాగో కోసం పెట్రోల్ రేట్ తగ్గించాలంటే 10 రూపాయలు తగ్గించమని చెప్పండి, తగ్గించమని చెప్పండి. చేయలేరు ఆ పని. నేను చెప్తున్నాను కాంగ్రెస్ హయాంలో పెంచుతుంది, మీరు తగ్గించాలట. పెట్రోల్ కంటే ఎక్కువ 15 రూపాయలు ఒక బీర్ బాటిల్ మీద పెంచిరండి వీళ్ళు. వాళ్ళు పెంచేది కాకుండా బీఆర్ఎస్ పార్టీ పెంచేది కాకుండా బీఆర్ఎస్ పార్టీ దగ్గర 40,000 కోట్ల రూపాయలు ఓన్లీ మద్యం అమ్మకాల మీద వచ్చిన వాళ్ళకి ట్యాక్స్ మీద 15 రూపాయలు పెంచి అంటే 3 రూపాయలు పెంచితే గగ్గులు పెడతా ఉన్నారు. 15 రూపాయలు పెంచుకుంటూ పోతే మరి తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద భారం పడదా? తగ్గించాలన్నారు, తగ్గిస్తారు. ఒకటి ఎట్లా ఉందంటే వారు ధరలు పెంచుతూ ఉంటారు, రాష్ట్ర ప్రభుత్వాలు తగ్గిస్తూ ఉంటారు. తగ్గించుకోమన్నారు ఎందుకు? వాళ్ళు తెలంగాణ ప్రజలు చెప్పండి పోనీ. ఇప్పుడు ధరలు కేంద్ర ప్రభుత్వం పెంచుతూ ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వాలు తగ్గిస్తూ ఉండాలి. జిఎస్టీ పేరు మీద వచ్చేటువంటి టోటల్ కలెక్షన్ మీరు మాట్లాడే ఇప్పుడు ఎక్కడైతే టోటల్ గా మీరు వస్తున్నటువంటి ట్యాక్సేషన్ మొత్తం సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్తుంది. వీళ్ళకి వచ్చేటువంటి వ్యాట్, ఎక్సైజ్ డ్యూటీ, వీటిలలో ఉన్నటువంటి మా ఆదాయ వనరుల రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపక్ష రాష్ట్రాలు పాలితలు ఉన్నాయి, కంపల్సరీ తగ్గించాలి వాళ్ళ ఉద్దేశం. ఎందుకంటే ఈ రాష్ట్రాలు బతకొద్దు. 19 రాష్ట్రాలు ప్లీజ్ మీరు క్రాస్ తగ్గద్దు. ఒకటేంటంటే 19 రాష్ట్రాల్లో మీరు ఎన్ని రాష్ట్రాల్లో ఉన్నది వాళ్ళ అధికారం? మేము ఇవాళ 4 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం, మేము ఇంకో 2 రాష్ట్రాలు ప్రతిపక్షాలు, 1-2 రాష్ట్రాలు. ఈ 7 రాష్ట్రాలు తీసేస్తే 22 రాష్ట్రాల్లో మీరే ఉన్నారు కదా, కేంద్ర పాలిత ప్రాంతాలు. మీరు మీ దగ్గర జిఎస్టీ అమలు చేస్తే మిగిలిన 7 రాష్ట్రాలు మీ వెనకాల రావాల్సిందే కదా. ఎందుకు చేయలేరా పని? చేయరు. ఎందుకు చేయరంటే ఇది ప్రత్యేక ఆదాయ వనరుగా సామాన్యుడు అడ్డు విరగొట్టడానికి మీరు చేశారు. ఇంకొక విషయం, ఇంతకుముందు మాట్లాడుతూ రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకునేటువంటి మనం పెట్రోలియం, మన క్రూడ్ ఆయిల్ మనం ఏం చేసినాం, ఎవరికి ఇచ్చినాం? 70% ప్రైవేట్ కంపెనీస్కి ఇచ్చినాం. ఎవరు? రిలయన్స్ అండ్ అయారా. మీరు 30%
మన ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోల్ పంప్ వీళ్ళకి ఇచ్చారు. 70% వీళ్ళకి ఎందుకు ఇచ్చారు? అమెరికన్ అంబాసిడరీ వాళ్ళు క్లియర్గా ఒకటి ట్వీట్ చేసినారు. మేము ఇండియా మీద ఎందుకు ఆంక్షలు పెట్టినాము అంటే వాళ్ళు తీసుకుంటే ఏదో క్రూడ్ ఆయిల్ రష్యా నుంచి పర్చేజ్ చేస్తున్నారో కామన్ మ్యాన్ యూటిలిటీ గాక వాళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారు. దాని మీద వ్యాపారం అంటే వాళ్ళు దాన్ని ప్రాసెస్ చేసి వేరే కంట్రీస్కి అమ్మడం కోసం కాదు, ప్రైవేట్ కంపెనీస్కి ఇచ్చి వాళ్ళ ద్వారా అమ్మిస్తున్నారు. కాబట్టి వాళ్ళు వ్యాపారం చేసుకుంటారు కాబట్టి మేము దీని మీద ట్యాక్సేషన్ వేసినామని చెప్పినారు. ఇది ఎవరు కూడా సరిగ్గా ఎవరు పరిగణలోకి తీసుకోరే. మనం రష్యా నుంచి ఆంక్షలు పెట్టడానికి కారణం అది. ఆ అంశం మీద ఎవరు కూడా కరెక్ట్ గా మాట్లాడండి. మీరు తీయండి, మీరు ఆయన చేసిన కిషన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు. వెంకటరెడ్డి గారు మనం బ్రేక్ వెళ్లే ముందు రాష్ట్రాలు తగ్గించుకోవాలని చెప్పి ఒక మాట అన్నారు. ఎట్లా చూడాలి? గతంలో కూడా చాలా సార్లు రాష్ట్రాలు ఎందుకు తగ్గించవు, రాష్ట్రాలు తగ్గించవచ్చు కదా, వ్యాట్ తగ్గించవచ్చు కదా అన్న చర్చలు చూసాం. సరే, అప్పుడు పరిస్థితి వేరు, ఇప్పుడు పరిస్థితి వేరు. ఇప్పుడు రాష్ట్రాలు ఎట్లాంటి సిచ్యుయేషన్స్ లో ఉన్నాయో మీరు 10 ఏళ్లు పాలించారు, మీకు కూడా తెలుసు. ఆర్థిక పరిస్థితులు, అప్పులు, దీనికి తగ్గట్లు కేంద్రం నుంచి సరిగా రాని సహాయం, వీటన్నిటి నేపథ్యంలో మేము పెంచుతూనే పోతాం, రాష్ట్రాలు తగ్గించుకోండి, ప్రజల మీద ప్రేమ ఉంటే అంటోంది కేంద్రం. ఏం చెప్తారు? ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం వచ్చినాక ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలలో 100% ట్యాక్స్ వసూలు చేస్తే కనీసం 30 నుంచి 40% కూడా రిటర్న్స్ ఇవ్వట్లేదు. అదే కేంద్రంలో ఉన్న బీజేపీ పాలిత రాష్ట్రాలలో 100% వసూలు చేస్తే వాళ్ళ దగ్గర 300%, 400% బడ్జెట్ కేటాయిస్తున్నారు. ఆ రాష్ట్రాల అభివృద్ధికి బీజేపీ ప్రయత్నిస్తాము. అంటే ఒకటే దేశంలో ఇంత వివక్ష, దక్షిణాదికి ఒక రకంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఒక విధంగా వివక్షత చూపిస్తూ ఈ రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థను అడ్డి విరుస్తుందే కేంద్ర ప్రభుత్వం. ముఖ్యంగా గత 50 సంవత్సరాల నుంచి దక్షిణాది రాష్ట్రాలు కష్టపడి ఈ రోజు అభివృద్ధి చెందే స్థాయికి వచ్చి దేశానికి ఇంత కాంట్రిబ్యూట్ చేసే స్థాయికి వచ్చినప్పుడు ఆ రాష్ట్రాలను ఇంకా ఎక్కువ నిధులు ఇచ్చి కాంట్రిబ్యూషన్ల అభివృద్ధిలోకి తీసుకుపోవాల్సిన కేంద్ర ప్రభుత్వం ఈ రోజు ఆ రాష్ట్రాలను విమర్శిస్తూ ఆ రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిని అడ్డి విరుస్తా ఉన్నది. ఇది వాస్తవం. దీన్ని కంట్రోల్ చేయకుండా ఇంకా రాష్ట్రాలు ట్యాక్సులు కంట్రోల్ చేసుకోవాలి అంటే రాష్ట్రాలు ఏ విధంగా రన్ అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రతి రాష్ట్రం, తెలంగాణ కావచ్చు, తమిళనాడు కావచ్చు, ఆంధ్ర కావచ్చు, కర్ణాటక కావచ్చు, కేరళ కావచ్చు, మీరు ఏ రాష్ట్రాలైనా మీరు తీసుకున్న పన్నులు ఎంత, జిఎస్టీ ద్వారా కావచ్చు, ట్యాక్సుల ద్వారా కేంద్రానికి పోతున్నది ఎంత, రిటర్న్ ఇస్తుంది ఎంత, ఈ ట్యాక్సులు అధికంగా కట్టి ఈ రాష్ట్రాల అభివృద్ధి కుంటుపడతా ఉంటే ఇంకా మీరు ఈ రాష్ట్రాలను తగ్గించుకోమని కేంద్రం మాత్రం పెద్ద ఎత్తున. సార్, ఇప్పుడు ఒక విషయం చెప్పండి కిషన్ రెడ్డి గారు, అసలు ఈ క్రైసిస్ నుంచి బయటపడడానికి కేంద్రం దగ్గర ఏమైనా ఒక యాక్షన్ ప్లాన్ ఉందా? ఏమనిపిస్తోంది కేంద్రం చర్యలు చూస్తుంటే? కేంద్రం దగ్గర ముందు చూపు చర్య లేదు. జాతీయ విధానాల్లో కావచ్చు, అంతర్జాతీయ విధానాల్లో కావచ్చు. ఇప్పుడు ట్రంప్ ఊకోమంటే ఊకుంటా ఉన్నారు, ట్రంప్ ట్యాక్స్లు వేయమంటే వేస్తా ఉన్నారు. ట్రంప్ రష్యా దగ్గర ఫ్యూయల్ కొనమంటే కొంటా ఉన్నారు, ట్రంప్ ఊకోమంటే ఊకుంటా. అదే నిన్న చైనాను చూసినట్టయితే డైరెక్ట్ ట్రంప్ ను ఎదిరించి మా దేశ అంతర్గత విషయాలలో వచ్చినా మేము ఊకోమని ఈ రోజు జిన్పింగ్ ట్రంప్ కు వార్నింగ్ ఇచ్చే పరిస్థితి ఉంది. కానీ ఈ నరేంద్ర మోడీ గారు విశ్వగురు అని చెప్పుకునేవారు మనకు అతిథిగా వచ్చిన ఇరాన్ షిప్ విశాఖపట్నం వచ్చి రిటర్న్ పోతుంటే వాళ్ళ మీద బాంబులు వేసి చంపితే కూడా మనం ఖండించలేని పరిస్థితులలో ఈ రోజు దేశం ఉంది. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఉంది, గమనించాల్సిన అవసరం ఉంది ప్రజలంతా కూడా. మన దగ్గరకు ఒక అతిథి లాగా విశాఖపట్నం షిప్లు వచ్చిపోయిన ఇరాన్ నావికా దళం రిటర్న్ పోతుంటే వాళ్ళ మీద బాంబులు చంపితే శ్రీలంక ఏరియాలో ఖండించలేదు. అంటే అమెరికాకు, ట్రంప్ కు ఈ రోజు బీజేపీ ప్రభుత్వం దాసోహం ఉంటుంది. వాళ్ళని చూస్తే గడగడలాడే పరిస్థితి అనేది స్పష్టంగా కనిపిస్తా ఉన్నది. దీన్ని ఏ విధంగా సమర్థించుకుంటారో బీజేపీ వాళ్ళే అర్థం చేసుకోవాలి. గత 70 సంవత్సరాల నుంచి ఏ రోజు కూడా విదేశాంగ విధానంలో మనం ఇంత దిగజారి లేము. గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు, విదేశాంగ విధానంలో మేము ఇట్లా చేసినాం, ఇజ్రాయెల్ తోపులు అని చెప్పుకుంటా ఉన్నారు. మనం ఈ రోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చినాక బంగ్లాదేశ్ దూరమైంది, శ్రీలంక దూరమైంది, నేపాల్ దూరమైంది, చుట్టూ ఉన్న మన దేశం చుట్టూ ఉన్న దేశాలన్నీ కూడా దూరమైనవి. ఇది నరేంద్ర మోడీ గారి అంతర్జాతీయ విధానాలలో వైఫల్యాన్ని స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఫ్యూచర్ లో ఈ దేశానికి పెద్ద దెబ్బ. ఎందుకంటే మన చుట్టూ ఉన్న మిత్ర దేశాలు 70 సంవత్సరాల నుంచి మనం మిత్రత్వం కాపాడిన దేశాలు ఈ రోజు మనకు దూరమైనవి. అంటే అంతర్జాతీయ విధానాలలో కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం విఫలమైంది. ఒక దిక్కు నుంచి చైనా వచ్చి గల్వాన్లోయే కావచ్చు, అస్సాంలో కావచ్చు, కబ్జాలు పెడుతుంటే ధారాదత్తం చేసి దాన్ని ఖండించలేని పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. అంటే స్పష్టంగా ఈ రోజు దేశం విషయాల్లో కావచ్చు, ప్రజల విషయాల్లో కావచ్చు, అంతర్జాతీయ విషయాలలో ఈ రోజు బీజేపీ ఫెయిల్యూర్ అనేది స్పష్టంగా కనిపిస్తా ఉన్నది. అబద్ధ ప్రచారం మీద వాట్సాప్ లో లేని ఉన్నట్టుగా ప్రచారాలు చేస్తూ, గ్లోబల్స్ ప్రచారం చేస్తూ 100 సార్లు అబద్ధం చెప్తే అది నిజమైతుంది అనే విధంగా ఈ రోజు ప్రచారాలు చేసుకుంటూ బీజేపీ ప్రభుత్వం ముందు పోతుంది తప్ప ప్రజల. రైట్ సార్, శ్రీనివాసరావు గారు, ఏంటి వీళ్ళ దగ్గర ఏమైనా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉన్నట్లు కనిపిస్తోందా ఈ క్రైసిస్ నుంచి బయటపడడానికి? దేని అభివృద్ధి కావచ్చు, సంక్షేమ పథకాలలో ఈ రోజు బీజేపీ. రైట్ సార్, దేని విషయంలో కేంద్ర ప్రభుత్వం దగ్గర ప్లాన్ ఆఫ్ యాక్షన్ లేదు. దప్పైనప్పుడు బావి తోడుకోవడం,
లాంటి కార్యక్రమాలు ఇంతకుముందు వెంకరెడ్డి గారు చెప్పుకుంటూ ఇప్పుడు పైప్ లైన్ కోసం ప్లాన్ చేస్తున్నామని, మరి ఇంతకాలం నుంచి మనం పెట్రోలియం వీటి మీద ఇంపోర్ట్స్ మీద ఉన్నాం, గ్యాస్ మీద వీటి మీద ఎట్లా దీన్ని మన ఇంపోర్ట్స్ని ఎట్లా తగ్గించుకోవాలి, ఇక్కడ ఉన్నటువంటి సోర్స్ని ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి, లేదు ఫర్దర్గా మనం ఎక్కడి నుంచి చీప్గా మనం కొనుక్కోవాలి అన్నటువంటి దాని మీద సరైనటువంటి విధానమే లేదు. విధానం ఏ విధంగా లేదు. ఇవాళ రేపు సామాన్యుడి పరిస్థితి అత్యంత ఘోరమైనటువంటి పరిస్థితి ఎదుర్కోబోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు పెరిగేటువంటి రేట్లు ఇది ప్రారంభమే, ఇదేం అంతం కాదు. మీరు యుద్ధము జరిగినా పెంచుతారు, జరగకపోయినా పెంచుతారు. ఎందుకంటే మనకి ఇంటర్నేషనల్లో ఇప్పుడు మనకు రూపీ వాల్యూ పడిపోవడం, మనకు వస్తున్నటువంటి ఇన్ఫ్లేషను, ఇవన్నిటి కారణాల చేత కంపల్సరీ మీరు ఇవన్నీ కూడా చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడుతుంది. దీనికి సామాన్యుడి మీదనే రేపు ఇవన్నీ చెల్లించాల్సింది సామాన్యుడే, కామన్ మ్యాన్ పరిస్థితి ఎంత ఘోరంగా పోతుంది అనే విషయం ఆలోచించుకుంటూనే భయంకరంగా ఉన్నది. వీరు ఏమాత్రం కూడా కామన్ మ్యాన్ గురించి ఆలోచించేటువంటి లేదు. మొన్న కూడా వీళ్ళకు కార్పొరేట్ కంపెనీస్కు వేవర్స్ ఇచ్చారు. కంటిన్యూషన్. మరి కార్పొరేట్ కంపెనీస్కి ఎందుకు వేవర్స్ ఇవ్వాలి? మీరు అదే ఒక 5 లక్షల కోట్లు రైతులకు వేవర్స్ చేయండి, విపరీతమైన ప్రొడక్షన్ పెరుగుతుంది. ఇంపోర్ట్స్ మీద మీరు ఎక్స్పోర్ట్స్ మీద ఎందుకు కాన్సన్ట్రేట్ చేస్తలేరు? అగ్రి గూడ్స్ను మనం విస్తారంగా ఎక్స్పోర్ట్ చేయొచ్చు, దాని మీద లేదు. అదన్నీ పోర్ట్స్ అన్ని వాళ్ళకి ఇచ్చేసిండ్రు, అదాని వాళ్లకు. అది కాబట్టి దేని మీద కూడా వీళ్ళకి స్పష్టత లేదు, స్పష్టమైన లేదు. మీరు ఇంతకుముందు రాష్ట్ర ప్రభుత్వాలు తగ్గించాలనే దాని మీద మీరు రాష్ట్ర ప్రభుత్వాలకు ఇప్పుడు వారు చెప్పిన క్లియర్గా కిషన్ రెడ్డి గారు, డబుల్ ఇంజన్ సర్కారు ఉన్న దగ్గర 200%, 300% వరకు అలొకేషన్స్ ఉంటాయి. మనం కట్టే ట్యాక్సేషన్లో 50% కూడా వస్తలేదు. మీరు ఇంత ఏమంటారంటే యూపీఏ ప్రభుత్వంలో 40% ఉండి ఇప్పుడు 52% చేసినాం అంటారు. వాళ్ళకి 300% ఎందుకు ఇస్తున్నారు? పక్కనున్న ఆంధ్రప్రదేశ్కి ఎందుకు ఇస్తారు? తెలంగాణకి ఎందుకు ఇవ్వరు? ఆంధ్రప్రదేశ్కు ఎన్ని నిధులు విరివి వస్తున్నాయి. 8 మంది పార్లమెంట్ సభ్యులను పంపినాం ఇక్కడ నుంచి, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. మళ్ళీ వాళ్ళు తీసుకుపోయి ఇక్కడ మనకు వచ్చేది 40%, 30%, 35%, 40%. వీళ్ళు ఏమంటారంటే మన 40 ఉంటే మేము 2% పెంచినాం మీకంటారు. 2% పెంచడం ఏంది, 5% పెంచడం ఏంది, మేము కడుతున్న ట్యాక్సేషన్ ఏంది, తెలంగాణకి ఏంది, ఆంధ్రప్రదేశ్ కూడా తక్కువనే వస్తుంది. బట్ కంపారిటివ్లీ వాళ్ళకి బాగుంది మనకంటే. తమిళనాడుకి ఎందుకు ఇస్తలేరు, కర్ణాటక ఎందుకు ఇస్తలేరు, కేరళకి ఎందుకు ఇస్తలేరు? కేవలం నార్థన్ స్టేట్స్ మీకు ఎక్కడైతే మీ అధికారం నిలబెడతాయో, మీరు మళ్ళీ అధికారం రావడానికి సోర్సో అక్కడ మాత్రమే పెట్టుబడి పెట్టుకుంటున్నారు. మీరు ఏమనంటే ఇక్కడ మీరు డబుల్ ఇంజన్ సర్కారు ఇవ్వండి, మోడీ గారు మన స్టేజ్ మీద ఓపెన్ గా ఆఫర్ చేసిండ్రు, మీరు రండి మాతో పాటు అని. అంటే ఇది వీళ్ళ యొక్క స్ట్రాటజీ. ఇప్పుడు వెనకట చక్రవర్తులు, నియంతలు వాళ్ళందరూ